హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి 11కి అయితే స్టార్ట్ చేశారనమాట. ఆల్రెడీ పిల్లలు స్కూల్కి వెళ్ళారు, బావ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడనమాట. ఇంకా పిల్లలకి బాక్సెస్ అయితే మార్నింగే పంపించాను. ఇంకా పొద్దునైతే ఆలూ ఫ్రై అలాగే రైస్ పెట్టేశాను. ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ చేశానమాట. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ వంట చేస్తున్నాను, ఎందుకంటే పెద్దమ్మ వాళ్ళ కూతురికి అయితే సర్జరీ అయిందనమాట. తన కోసం అయితే వంట చేస్తున్నాను. ఇంకా హాస్పిటల్కి అయితే పంపించాలన్నమాట. ఇంకా అక్కడ నుంచి అయితే వాళ్ళు వస్తున్నారు, అన్నయ్యనైతే పంపిస్తున్నారనమాట. అందుకోసం అయితే ఇంకా వాళ్ళ కోసం అయితే వంట చేస్తున్నాను. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. ఫుల్ అయితే బోళ్ళు ఉన్నాయి నాకైతే. ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది. బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి. ఇంకా బోళ్ళు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. నా కిచెన్ పరిస్థితి చూడండి, అంత ఆగమాగం ఉందో. ఇంకా అక్కడ కర్రీ అవుతుంది, దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఇంకా బోళ్ళు చూడండి సింకు నిండిపోయాయి. ఇంకా అయితే అవి క్లీన్ చేయాలి. ఫస్ట్ అయితే ఇంకా వంట చేసేసి మిగతా పనులు చేసుకుందామని చెప్పేసి ఇంకా వంట అయితే చేసిస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు ఉడిచిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసి బౌల్ అయితే క్లీన్ చేయాలి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అంటే తనకు ఒకదాని కోసమే అనమాట. ఇంక ఇక్కడ రైస్ అయితే అయింది. ఇంక ఇక్కడ మార్నింగ్ పిల్లల కోసం అయితే ఆలూ ఫ్రై చేసేసాను, అదైతే కొంచెం ఉందన్నమాట. ఇంకా రైస్ కూడా ఉందన్నమాట నాకైతే. ఇంకా వాళ్ళు బాక్స్లో తీసుకెళ్ళారు, అందుకే ఇంకా బాక్స్లు ఎట్లాగో తీసుకెళ్లారు కదా, వర్క్ మెల్లగా చేసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే వీడియో ఎడిటింగ్ ఉంటే అదైతే చేసుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశానమాట. ఈలోపు పెద్దమ్మ వాళ్ళు కాల్ చేసి ఇలా వంట చేయమని చెప్పేసి అంటే వంట అయితే చేస్తున్నాను అనమాట. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే వంట చేస్తూ ఇంకా ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోవచ్చిందనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలన్నీ కూడా ఇక్కడ బుట్టలో వేసేసి ఇంకా అన్నీ కూడా బెడ్ కూడా సర్దేసి వచ్చానమాట. ఇంకా ఇవైతే వాషింగ్ మిషన్లో వేయాలి. ఇక్కడ అన్నీ కూడా నేను వాషింగ్ మిషన్లో వేయడానికి అయితే తీసుకొచ్చానమాట. ఇంకా ఫస్ట్ అయితే బట్టలు వేస్తే బట్టలు అయ్యేలోపు మనం మిగతా పనులు చేసుకోవచ్చని ఇంకా నేను ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నాను. ఇంకా పిల్లల యూనిఫామ్స్ అయితే నేను చేతితో ఉతికేస్తానమాట. వైట్ యూనిఫామ్స్ అలాగే కర్చిప్స్ ఇంకా బావ బనియన్స్ ఇంకా కొత్త షర్ట్స్ ఏమైనా ఉంటే నేనైతే అవి చేతితోటే వాష్ చేస్తాను. ఇంకా ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఈ బట్టలన్నీ అయిపోయేలోపు నాకు ఇంట్లో పని కూడా కంప్లీట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా పిల్లల వైట్ యూనిఫామ్స్ అన్నీ కూడా బకెట్లో నానబెడుతున్నాను అనమాట. ఇంకా బౌల్ క్లీన్ చేసిన తర్వాత వాష్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈ లోపు అయితే కర్రీ కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే బాక్స్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బయలుదేరిపోయారనమాట. ఇంకా వస్తున్నారు, ఇంకా అందుకే వాళ్ళతోటి ఫోన్ మాట్లాడుతూ ఇక్కడ బాక్స్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇంకా వాళ్ళు రావడంతో ఇంకా తీసుకొని వెళ్తారని చెప్పేసి ఫస్ట్ అయితే బాక్స్ పెడుతున్నాను. తను ఆకలి అవుతుందని చెప్పేసి అందంట, అందుకే ఇంకా నేను ఫాస్ట్గా వంట చేసేసి ఇంకా బాక్స్ అయితే పెడుతున్నాను. సో రైస్ అలాగే కర్రీ అయితే పెట్టేశాను, బాక్స్ పెట్టేసి ఇంకా పక్కకైతే పెడుతున్నాను. వేడిదే పెట్టేశాను, ఆల్రెడీ వెళ్ళగానే తినేస్తారు కాబట్టి ఇంకా వేడిదే పెట్టేశాను అనమాట. ఇంకా బాక్స్ పెట్టేసి ఇంకా బౌల్ అన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి అన్నీ కూడా ఇక్కడ సింక్లో అయితే వేసేసాను. ఫుల్గా ఉన్నాయి బౌల్ అయితే. ఇంకా నాకు ఒకటి బౌళ్ళు అయితే క్లీన్ చేసేసరికి నాకు 1.5 అవర్ పట్టిందనమాట. అన్ని బౌళ్ళు ఉన్నాయి. నాకు ఇలా బౌళ్ళు తోముతుంటే ఒక రీల్ గుర్తొచ్చిందనమాట. ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా, ఒక్కొక్క గిన్నెకి ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క రూపాయి చొప్పున ఇచ్చేది ఉంటే ఈ 20 ఏళ్లలో కోటీశ్వరాలను అయిపోతును అన్నట్టు నాకైతే రీల్ గుర్తొచ్చిందనమాట. ఇలా బౌల్ క్లీన్ చేస్తుంటే, ఎందుకంటే ఎన్ని తోమినా కూడా బౌల్ అయితే ఫుల్గా అయిపోతున్నాయి. పిల్లలకి టిఫిన్స్ బాక్సెస్ అలాగే ఇంకా స్నాక్స్ ఇవన్నీ చేయడం ఇంకా ఇవన్నీ ఉండేసరికి బౌల్ అయితే ఫుల్గా అవుతున్నాయి అన్నమాట. నాకు నిజంగా 1.5 అవర్ పట్టింది. ఇంకా నేనైతే మీకు ఇలా తొందరగా స్పీడ్లో పెట్టేసి చూపిస్తున్నాను, కానీ
అసలు నాకు బోల్ క్లీన్ చేసేసరికి అయితే ఇంకా 1.5 అవర్ పట్టింది. ఈలోపు బట్టలు కూడా అయిపోయాయన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత బోల్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలు వెళ్ళగానే ఇంకా పనులు స్టార్ట్ చేస్తే డే మొత్తం కూడా అసలు పనే ఉంటుందన్నమాట. కొంచెం కూడా తీరిక లేకుండా నాకైతే ఇంకా బోళ్ళు క్లీన్ చేసిన తర్వాత ఇంకా నేనైతే బట్టలు పిల్లల యూనిఫామ్స్ నానబెట్టాను కదా, అవైతే పిండేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయాయన్నమాట. నేను బోళ్ళన్నీ క్లీన్ చేసేసరికి బట్టలు కూడా 1 అవర్లో అయిపోయాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఎండేసి వచ్చిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసిన తర్వాత ఇంకా నేనైతే డిమార్ట్కి వెళ్ళామన్నమాట. ఇంట్లో సామాన్ అంతా అయిపోయిందనమాట. ఇంకా డిమార్ట్కి వెళ్ళిన సామాన్ ఉంది, అవన్నీ కూడా ఎక్కడియక్కడ సర్దుకోవాలన్నమాట. ఇంకా నాకు లంచ్ చేసిన తర్వాత కొంచెం టైం ఉంటే ఏమైనా స్టిచ్చింగ్ చేసేవి ఉంటే అవైతే స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేవి ఏం లేవన్నమాట. అమ్మాయి ఉన్నాయి కానీ అవి తర్వాత కుట్టేస్తా అని చెప్పేసి ఇంకా అవైతే పక్కకు పెట్టాను. ఇంకా వేరే వాళ్ళవి ఉంటే ఆల్రెడీ నిన్ననే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసానమాట. ఇంకా చూసారా ఫైనల్గా బోళ్ళు క్లీన్ చేయడం అయితే అయిపోయాయి. ఎన్ని ఉన్నాయో చూడండి, ఫుల్గా ఉన్నాయి. నాకైతే ఏడుపు వచ్చేసింది ఫస్ట్ బోళ్ళు చూడగానే. తప్పదు కదా, ఇంకా ఎలాగైనా మనమే క్లీన్ చేసుకోవాలి, మనమే సర్దుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు. చూసారా ఎన్ని ఉన్నాయో. సో ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసరికి బట్టలు కూడా అయిపోయాయి. చూసారు కదా, బట్టలు కూడా అయిపోయాయి అన్నమాట. వాష్ చేసేవి ఉంటే వాష్ చేశాను. ఇంకా ఎండేసి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలుస్తాను. సో టైం వచ్చేసి 1 అవుతుంది. పని అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. ఇంకా నైట్ అయితే డిమార్ట్ సామాన్కి వెళ్ళామన్నమాట. ఇంకా అవైతే ఉన్నాయి, అవైతే సర్దుకోవాలి. చూపిస్తాను చూడండి. సో నైట్ ఇంట్లో సామాన్ అంతా అయిపోయిందని చెప్పేసి నైట్ అయితే డిమార్ట్కి వెళ్ళాము. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదన్నమాట. ఇంకా సామాన్ అయితే తీసుకొచ్చాము, ఇవైతే సర్దుకోవాలి. లంచ్ చేశాక ఇంకా ఇవైతే సర్దుకుంటాను. ఇంకా లంచ్ చేసేసి ఇంకా డిమార్ట్ సామాన్ అంతా కూడా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా మళ్ళీ వీడియో ఏం తీయలేదు. ఇంకా పిల్లలు ఈవినింగ్ 4కి వచ్చిన తర్వాత వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించి వాళ్ళ కోసం అయితే స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ సోయా కీమా బాల్స్ చేద్దామని ఇక్కడ మిల్ మేకర్ ఉంటాయి కదా, అవైతే హాట్ వాటర్లో వేసేసి ఇలా పిండి మిక్సీ జార్లో వేస్తున్నాను. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిల్ మేకర్ తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట. మనం మిల్ మేకర్ వేసినట్టు తెలియదు వాళ్ళకైతే. ఇంకా ఇవైతే హాట్ వాటర్లో వేసేసి ఇంకా మిక్సీ జార్లో వేసేసి ఇవైతే మిక్సీ పెట్టుకోవాలన్నమాట. మొత్తం తడి లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా వాటర్ లేకుండా ఇలా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. కీమా టైప్ ఉంటుందన్నమాట. చూసారా ఇలా కీమా టైప్ వస్తుంది. ఇదంతా కూడా ఒక బౌల్లో అయితే వేసుకుందాము. ఇదంతా కూడా ఒక బౌల్లో వేసేసి నేను ముందుగానే ఒక 3 ఆలుగడ్డలు అయితే ఉడికించి ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. చూసారా ఇలా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకొని ఇదంతా కూడా మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న కీమా ఉంది కదా, అందులో అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా వేసుకొని తగినంత సాల్ట్, అలాగే కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే మీరు కావాలంటే బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బియ్యపిండి వేయట్లేదు, శనగపిండి యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఒక 2-3 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసుకోవాలి. చూసారా ఇందులోనే గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, ఇంకా జీలకర్ర పొడి, ఇంకా కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని ఇందులో కొంచెం పచ్చి ఆనియన్స్, అలాగే కొన్ని పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. వాటర్ వేయకుండా ఇవన్నీ కూడా వేసుకొని అదంతా కలిసే విధంగా కలుపుకోవాలి. శనగపిండి అయితే నేను క్లిప్లో మిస్ అయింది, తప్పకుండా వేసుకోండి. శనగపిండి వేయకుంటే మనకి బైండింగ్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. మనకు బైండింగ్ ఉంటేనే మనకు విడిపోకుండా ఉంటుందన్నమాట. శనగపిండి అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్లు అయితే తప్పకుండా వేసుకోవాలి. వాటర్ వేయకుండా ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కలిసే విధంగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా అయితే చేసి అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము.
చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. శనగపిండి అయితే తప్పకుండా వేయాలి, మనకు ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. చూసారా, అన్నీ కూడా ఈ విధంగానే చేసి ఇలా ప్లేట్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అయితే వేసుకొని, మనం వేసిన వెంటనే కదపకూడదు. వేసిన 2-3 నిమిషాల తర్వాత ఇలా అటు ఇటు కదుపుతూ మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకొని సర్వ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటాయి అన్నమాట ఇవైతే. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇవి చేశానన్నమాట. ఇంకా నైట్ అయితే ఇంకా దోశలు తిన్నారు. ఇంకా నేను నైట్ ఏం వీడియో అయితే తీయలేదన్నమాట. ఇంకా ఇవి తిని ఇంకా డిన్నర్ అయితే రైస్ పెట్టలేదు, దోశ చేశాను. దోశ తినేసి ఇంకా పడుకుండిపోయారనమాట. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.